అందరికీ నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన షర్మిలాదేవి కాదులేవడా, షర్మిల అదేనండి, మన జగన్ వాళ్ళ చెల్లెలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చంద్రబాబు నాయుడు దళిత కాలనీలో 5,000 గుడిలు కడతామంటే కడుపులో మంట పుట్టింది. ఇవిడికి ఏమో వాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఒప్పదంట. మళ్ళీ ఏం చెప్తుందో విని మనవంతు ప్రశ్నలో ఎన్కౌంటర్ చేసేద్దాం. మళ్ళా రాక షర్మిలక్క వచ్చాయి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ షర్మిల అదండి మన రాజశేఖర్ గారి అమ్మాయి, జగన్ గారి చెల్లెలు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుందో. షర్మిలక్క, నీ కాంగ్రెస్ పార్టీ ఒప్పదా? కాంగ్రెస్ పార్టీ ఎవరు ఒప్పడానికి? వాళ్ళ అబ్బా సొమ్మ, మీ అబ్బా సొమ్మ, మీ తాత సొమ్మ? ఎవరు సొమ్ముతో పడుతున్నాం? మా ఆలయాలు మా హిందువుల సొమ్ముతో కదా. మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీ కాంగ్రెస్ వచ్చిన నొప్పి ఏంటి? మీ కాంగ్రెస్ ఆగా ఒప్పుకున్నదంటే మీ కాంగ్రెస్ ఎవరు ఒప్పుకోవడానికి? మీ కాంగ్రెస్ ఎవరు ఒప్పుకోవడానికి? మా మీద ఇది చేస్తున్నారా? సో మీకు ప్రేక్షకులు విన్నారు కదా, సిగ్గు శరం లేకుండా ఎలా బలి తెగించి మాట్లాడుతుందో ఈ షర్మిల. ఒప్పడమ్మా, మీ కాంగ్రెస్ పార్టీ ఒప్పదు. మరి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవరు, రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఉన్నాడు కదా. రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిము, నువ్వు క్రిస్టియన్. వాళ్ళు ముస్లింకి క్రిస్టియన్కి హిందూ దేవాలయాలు కడతామంటే ఎలా ఒప్పుకుంటారు కదా ప్రేక్షకులు? మీకు కడుపులో మంటనే ఉంటుంది. మీ చర్చిలు మసీదులు కట్టుకుంటే నడుస్తుంది మీకు కదా. చెప్పు, ముందు ఏం చెప్తావు చెప్పు. ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అక్క, సోనియా అక్క, నువ్వు ఎవడు మన్మోహన్ సింగ్, మళ్ళీ మీ రాహుల్ గాంధీ, ఫిరోజ్ ఖాన్ గాంధీ, వీరందరూ ముస్లింలు నెత్తి మీద మోసుకుని ఎందుకు మద్దతు ఇస్తున్నారక్క? వక్ఫ్ బోర్డు కానూన్ ఎందుకు చేసి ఇచ్చారక్క వాళ్ళకి? వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చేసి ముస్లింలకి భారతదేశంలో ఏ భూమి కనిపించినా ఆ భూమిని మీరు కబ్జా చేసుకోండి. ఎవరు ప్రాపర్టీ మీద అంటే అది మీదే. ఎందుకు చేసి ఇచ్చారక్క? సిగ్గు శరం ఉండదక్క నీకు? దాని గురించి ఎవరు అడగలక్క? దాని గురించి చెప్పాక మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు మీకు ఎందుకు మద్దతు ఇచ్చారు? ముస్లింలకు మీరు మద్దతు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ప్రత్యేక కానూను, మళ్ళీ వాళ్ళకి వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఏ ప్రాపర్టీ, ఎవరు ప్రాపర్టీ కావాలంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళదంట. ఇది మా వక్ఫ్ బోర్డు అని క్లెయిమ్ చేసామంటే వాళ్ళ వక్ఫ్ బోర్డు అంట. వాళ్ళతో పేపర్లు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా కోర్టుకు పోనీకి లేదంట, ఎక్కడ పోనీకి లేదంట. ఏమక్క, వాళ్ళు మీరు ఎందుకు మద్దతు ఇచ్చారక్క వాళ్ళకి? సిగ్గు శరం లేదు. కడుపుకు అన్నం తింటారు, పెంట తింటారో తెలియదు కానీ 3 మందికి వచ్చి మాట్లాడతారు. దీనికి సమాధానం చెప్పాక మేము అడుగుతున్నాం. జనాలు ముస్లింకి ఎందుకు మీరు నత్తి మీద మోసుకొని మద్దతు ఇచ్చారు? ఎవరిని అడిగిచ్చారు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు సిగ్గుంటే. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మళ్ళీ మీది మతతత్వ పార్టీ కాదక్క, నువ్వు క్రిస్టియన్ కదా. మరి నీ మతానికి నీవు గౌరవం ఇచ్చగలేవక్క? నీది కూడా అదే కదక్క, ప్రాపర్టీ మత పిచ్చి కదా మీది కూడా. నీ పెళ్ళిళ్ళు ఎవరో ఒక హిందువులు వచ్చావంటే పెళ్ళిళ్ళని హిందూ మతం మార్చకదక్క. నీకు మత పిచ్చి లేదక్క, నీకు మతతత్వం లేదు. నీకు సిగ్గు శరం అన్ని వదిలేసింటారు కదా రాజకీయాలకు వచ్చిన తర్వాత. ఆడది కాబట్టి బతికిపోయావు. మగవాడైతే తాగి వచ్చాడు అనుకుంటాడు. ఆడది కాబట్టి బలి తెగించి వచ్చింది, బజార్కి వచ్చిందని అంటాం మేము. చెప్పు. బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా, లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. ఏమక్క షర్మిలక్క, అంటే చంద్రబాబు నాయుడు బీజేపీలో చేరకూడదా, ఆర్ఎస్ఎస్ లో చేరకూడదా అంటే నీవెవరు చెప్పడానికి? నీవెవరక్క చెప్పడానికి? ఎవరు ఎక్కడ వస్తే అక్కడ చేరొచ్చు కదా, వాళ్ళ స్వేచ్ఛ. ఓహోహో, నీవు చెప్పినట్టు వినాలే. మీ క్రిస్టియానిటీ, మీ కాంగ్రెస్ తత్వమే కదా అది. మీ గులాంగిరిగా బతకాలా? సిగ్గు శరం మానం మర్యాద ఏముండదు మీకు?
చంద్రబాబు నాయుడు 5,000 గుడిలు కట్టేస్తానంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి అక్క? ఎక్కడ నొప్పి అయింది నీకు? మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో 5, 6 చర్చలు పడుతుంటే అప్పుడు నోట్లో ఎవరు పెట్టుకున్నావు అదే మైకు, అప్పుడు మాట్లాడలేదే. 5,000 గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో, 5,000 గుడులు కట్టిస్తారట. 5,000 కాకపోతే 10,000 గుళ్ళు కట్టేస్తాడు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీ ఎవరు అడగడానికి? మీ అబ్బా సొమ్ముతో కట్టేస్తున్నాడా? మీ కాంగ్రెస్ అబ్బా సొమ్ముతో కట్టేస్తున్నాడా? ఎవరు అబ్బా సొమ్ముతో కట్టేస్తున్నాడు? టిటిడి తిరుపతి తిరుమల దేవస్థానం మా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రము. అక్కడ వచ్చిన ఆదాయం నుండి మా హిందూ డబ్బులతో కడుతున్నాం కదా. నీ కాంగ్రెస్ డబ్బులతో కట్టట్లేదు, మీ అబ్బా సొమ్ముతో కట్టట్లేదు, కాంగ్రెస్ అబ్బా సొమ్ముతో కట్టలేదు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు ఎక్కడ నొప్పి అయిందక్క? మీ అబ్బా సొమ్ముతో, మీ కాంగ్రెస్ అబ్బా సొమ్ముతో కడితే అప్పుడు నువ్వు అడగాలి మా సొమ్ముతో ఎవరు కట్టడానికని. ఈ విషయము నువ్వు ఎవరిని అడగాలి? మీ ముస్లింలు అడగాలి. మీ కాంగ్రెస్ పార్టీ ఉండవు కదా, రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ గాని, గాంధీ గాని అడగాలి నువ్వు. తెలుసా? చెప్పు. టీటీడీ తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నీకెందుకు చెప్పాలి? దళిత కాలంలో వాళ్ళు జనాలకు గుడి లేవు కాబట్టి, ఆలయాలు కాబట్టి అడుగుతున్నారు, వాళ్ళు కట్టేస్తారు. నీకెందుకు చెప్పాలి? ఏం పెద్దనా? ప్రభుత్వం ఏం చేయాలో జనాలు ఎన్నుకున్న ప్రభుత్వం, జనాలు వాళ్ళు చేస్తారు కదా. ప్రజలు అడిగితేనే చేయాలనా? లేదంటే డబ్బులు మెక్కి తినాలనా మీ కాంగ్రెస్ లాగా? మన దేశంలో దళితుల్ని, ఎస్సీలు, ఎస్టీలు అనేక మందిని క్రిస్టియన్ గా మార్చారు కదా. ఇప్పుడు దళిత కాలంలో 5,000 గుళ్ళు కట్టామంటే వీడు ఆట సాగదు కదా. మత మార్పిడి. ఈవిడ క్రిస్టియన్ అనమాట. క్రిస్టియన్ ప్రెసిడెంట్ ఇవిడ క్రిస్టియన్ అసోసియేషన్ కి. దళితుల్ని మతం మారిన వాళ్ళందరూ వాళ్ళ గర్వాభిష అయ్యి హిందూ సనాతన ధర్మం వెళ్ళిపోతుంటే వీళ్ళు పప్పులు ఉడకవు కదా అక్కవి. అది చింత ఎందుకోసమే చింతపడిందన్నమాట అక్కకి రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ గారికి. అది చెప్పక. పవిత్రమైన గుడే, ఎవరు కాదనటం లేదు. నువ్వేం ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదక్క. అది ఎప్పటికీ పవిత్రమైన గుడినే. నువ్వు పవిత్రమైన గుడి అంటావు కదా, మళ్ళా నువ్వు నమ్ముతావా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని? ఆ దేవుని నమ్ముతావా? ఆ దేవుళ్ళని సైతాన్లు, రాళ్ళు, రప్పలు అనే నీలాంటి లుచ్చ నీచ్ కమీన్ కుత్తే మళ్ళీ నువ్వు ఆడదా కాబట్టి బతికిపోయావు. చెప్పు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. ఏంటి 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 నీ కడపమంటే ఏంటి? నీ కడపమంటే ఏంటి చెప్పక్క? నీ కడపమంటే ఏంటి? డబ్బులు ఎక్కువ ఉన్నట్టే ఎవరబ్బ సొమ్ము డబ్బులు అవి? మా హిందూ సొమ్ములు, మా హిందూ డబ్బులు కడుతున్నా? ప్రభుత్వం డబ్బులతో కడుతున్నామా? ఏమి కాంగ్రెస్ వాళ్ళ అబ్బ సొమ్ముతో కడుతున్నామా? మీ అబ్బ సొమ్ముతో కడుతున్నామా? ఆ ప్రజల డబ్బులు కదా. నీకు వచ్చిన నొప్పి ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. ఏం షర్మిల, సెక్యులరిజం ఉంది అని రాజ్యాంగం చెప్తుందా? రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ పదం ఉందా షర్మిల? రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ పదం ఉందే షర్మిల? చెప్పు. 1971లో మీ ఇందిరా అనే ముండా తెచ్చి చేరిసినట్టే సెక్యులరిజం అయిపోతుందా? అంటే ఎవరు ప్రధాని అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం రాజ్యాంగం మార్చొచ్చా? ఇలా అప్పుడు ఎవరు మార్చింది? ఇప్పుడు మోదీ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగం రాదు, సెక్యులర్ దేశం కాదు, అతనే మార్చాడు. అంతే కదా. నీకు వచ్చినప్పుడు ఏంటి? కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. ఏం షర్మిల, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఉందా? ఎక్కడుంది అది? ఎప్పుడు రాశారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఎప్పుడు రాశారు? ఆర్ఎస్ఎస్ నమ్మిన వాళ్ళు ఒకటే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్పిందా? ఎక్కడ ఉందా రాజ్యాంగం? అది మీ నల్లట పుస్తకం ఉంది కదా షర్మిల. మీ నల్లట పుస్తకంలో ఉంది, బైబిల్లో ఉంది అనమాట. ఇజ్రాయేల్ వాళ్ళు ఒక్కరే పవిత్రులు, మిగతా వాళ్ళు అందరూ శైతాన్లు, పశువులు అని చెప్పింది. తెలుసా లేదు నీకు? నువ్వు బైబిల్ చదువుతావు లేదా రోజు? గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో. ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా? దళితులు ఉంటారా? ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉందో ఏమో అక్క షర్మిల. దళితులే ఉంటారు అక్క పూజారులు అక్కడ. చాలా మందికి దళితులకి జ్ఞానం బోధ చేసి వాళ్ళని పూజారుగా తయారు చేశారు అక్క. ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడక్క, ఎంతమంది దళితులు పూజారులు అయ్యారు.
చంద్రబాబు గారు రాసివ్వగలరా? పూజారులంతా దళితులే ఉంటారు అని, ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్. ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏమాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టల్ బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఇది ఎక్కడి న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏం షర్మిల, దళిత కాలనీలో ఒకటే బాత్రూమ్ ఉందా? మరి ఇంతకు ముందు 65 ఏళ్ళుగా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిందా? మళ్ళీ అప్పుడు ఏం పీకారు మీరు? దళిత కాలనీలో అభివృద్ధి ఎందుకు చేయలేదు మీరు? మరి తర్వాత మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అన్న జగన్ వచ్చాడు, మరి అప్పుడు ఏం పీకారు మీరు? మరి అప్పుడు దళిత కాలనీలో ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు? ఇప్పుడు మీరు అడగడానికి వస్తారా? సిగ్గు, శరం, మానం, మరి అది ఏముండదు మీకు? మళ్ళీ అలాగైతే మీరు సెక్యులరిజం మాట్లాడుతుంటారు కదా, మళ్ళీ మీ ఆయన చేసేది ఏంటి? పాస్టర్ గా నీ కొడుకు చేసేది ఏంటి? మత మార్పిడి కదా? మళ్ళీ సెక్యులరిజం అన్నప్పుడు నీ కొడుకుకి, నీ మొగునికి చెప్పొచ్చు కదా, దశమభాగాలు కానుకలు వచ్చిన డబ్బులతో జనాలకు మంచి చేయని, జనాలు కళ్యాణంగా ఉపయోగించని చెప్పొచ్చు కదా. మీది ఒక రకం, మాదొక రకమా? చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. Because the weather was so dry and there was heat. మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిగా ఉండి, చాలా ఉష్ణోగ్రత ఉండి, మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది. So when the fire started, we had to rush back to his farm. ఆ మంటలు రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. So I said, fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today. మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి, ఫామ్ కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్, ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి. మా షర్మిలమ్మ, 10 సంవత్సరాల క్రితము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దళితుల దగ్గరికి మీరు వెంకటేశ్వర స్వామిని ఎట్లా తీసుకొస్తారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే, రాక మా ఊరికి వెంకటేశ్వర స్వామి వస్తే మీరెవరండి ఆపడానికి అని చెప్పి ఆ ధర్నాలు చేసే రాజకీయ నాయకుల్ని పంపించి వేసి తమ గ్రామాలకి వెంకటేశ్వర స్వామి వారిని స్వాగతించి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నటువంటి చరిత్ర ఉంది తల్లి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందమ్మా. మీ కుటుంబము మొత్తము ఎందుకు ఇలా హిందూ వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని జీవిస్తారు? అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటేనే హిందూ వ్యతిరేకమా? మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ పద్మావతి మహిళా కళాశాలకు ఒక క్రైస్తవురాలు తీసుకొచ్చి అక్కడ ఆమెని వైస్ ఛాన్సలర్ గా పెట్టారు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి. ఆమె చేయవలసింది మత మార్పిడులు ఆమె చేసింది. ఆ తర్వాత మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కొంతమంది ఎమ్మెల్యేల చేత ఈ రాష్ట్రానికి ఉంటే ఒక క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు హిందూ ఎమ్మెల్యేల చేత చెప్పించారు. ఇక మీ సంగతి మీరు ఇక మొత్తం ఈ రోజు మొత్తం బయటికి కక్కేశారు. మీకేమిటి సంబంధం? అమ్మ షర్మిలమ్మ, దళితులు హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం తీసుకున్నారనుకోండి, అప్పుడు రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదమ్మా. మీరు చెప్పినట్టు దళిత బస్తీల్లో దేవాలయాలు కట్టించలేదు అనుకుందాం, మరి చర్చిలు ఎందుకు కట్టిస్తున్నారమ్మా ప్రభుత్వ నిధులు ఇచ్చి? పాస్టర్లకి జీతాలు ఎందుకు ఇస్తున్నదమ్మా? మరి దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళ దగ్గర వాళ్ళకుండే రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదా. అంటే వాళ్ళకు లభించేటువంటి ఏవేవి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అనేక రకాల వసతులు ఏమున్నాయో, వనరులు, అవన్నీ కోల్పోతారు కదమ్మా. అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఇంకా నష్టపోవాలనా? వాళ్ళ జీవితాలు ఇంకా కష్టాలకు తోసేయాలనా? మీ ఎజెండా ఏంటి? అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు అని మాకు కృష్ణరాయవారంలో ఒక పద్యం ఉంటుందిలేమ్మా. అట్లా ఏనాడు కోపతాపాలకి
లోను కానటువంటి హిందువు మీరు పెట్టేటువంటి హింస ఉందే మానసికంగా, మతపరంగా, సామాజికంగా, దీనివల్ల విసిగి వేశారన్న హిందూ సమాజం ఎప్పుడైనా సరే ఆ ధర్మరాజు కోపం కనుక కట్టలు తెంచుకుంటే లోకాలన్నీ ఎట్లయితే ఏకమైపోతాయో ఆ స్థితి వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు తల్లి, మీ పనిది మీరు చేసుకోండి. మెజారిటీ ప్రజలు ఉండేటువంటి దేశంలో మెజారిటీ ప్రజానీక యొక్క విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధని, మతాన్ని అవమానించే ధైర్యం ఉంది చూసారా, అంత మంచిది కాదు, ఆరోగ్యానికే మంచిది కాదు. అందువల్ల హిందూ ధర్మంతో, హిందూ సమాజంతో పెట్టుకున్న అనేక జాతులే ఈ ప్రపంచంలో లేకుండా మాయమైపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, నాము నిశానీ కూడా లేవు. కాబట్టి ఎక్కడ దేవాలయాలు కట్టాలా, వెంకటేశ్వర స్వామి వారు దేవాలయాలు ఎక్కడ కట్టాలా, టీటీడీ దేవాలయాలు ఎక్కడ కట్టాలనేది అది హిందూ సమాజం యొక్క కోరిక, దళితుల కోరిక. వాళ్ళు అడుగుతున్నారు దేవాలయాలు కట్టివ్వమని, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు టీటీడీకి మా ఊర్లో దేవాలయం కావాలని. అవన్నీ మీకు చూపించాలనా? ఇప్పుడు మీకు చెప్పాలనా? ఇంత అధిక ప్రసంగం అక్కర్లేదు. ఇప్పటి వరకు మీరు ఈ జాతికి చేసిన ద్రోహం చాలు. మా దేవుడి సంగతి తెరువు, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు. మీరు చేసిన పాపాలకి మా దేవుడు పక్కన పెట్టేయండి, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు. తమరు ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటే చాలా సంతోషం. సమాజ మస్తిష్కం నుంచి బహిష్కరించబడతారనే విషయం గుర్తుపెట్టుకోండి.